వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు మనము మునగాకుతో వడలు చేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అవి ఎలా చేయాలో మా అమ్మ మీకు చేసి చూపిస్తుంది. బౌల్ తీసుకుని ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి, పచ్చి శనగపప్పు. అది ములిగే వరకు వాటర్ పోసుకుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు మునగాకు పడుతుంది. మునగాకు తీసుకుందాం. అది ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాం ఫ్రెష్గానే. ఆకులు తీస్తున్నాను. ఒక్కొక్క ఆకు తీసుకోవాలి. కొమ్మలై వస్తే అది వగరొచ్చేస్తుంది. అది మొత్తం అంతా ఇలా తీసి పెట్టాము. ఇప్పుడు దీన్ని ఉప్పేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి 2 సార్లు. మిక్సీ జార్ తీసుకుని 4 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి కారానికి సరిపడనన్ని వేసుకుని ఒకసారి మిక్సీ అలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టి కడిగి పెట్టుకున్న పప్పును మనం అందులో వేసేసుకోవాలి. ఇంకొంచెం నలగాలి. ఇలా నలిగితే సరిపోతుంది. ఇదంతా బౌల్లో తీసేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, శుభ్రం చేసి పెట్టిన మునగాకు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు వడలు. మొత్తం ఇలా వేసుకుని అన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వడలు వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అన్నీ వేసుకున్నాక హైలో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలివన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇవి కూడా ఎగిపోయినాయి. ఇవి కూడా తీసేసుకుందాం. మునగాకు వడలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.